ప్రశ్నించే వాళ్ళమని కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడు పడితే వాడు గొంతెత్తి ఇష్టం ఉన్నట్లు పాటలు పాడారు. అంటే కేసీఆర్ గారిని తిట్టుకుంటూ ఆయనకు సంబంధించిన అన్ని విధాలుగా. అందుకనే అరే ప్రశ్నించే గొంతులమని ప్రగల్భాలు బలికినోళ్ళు, ప్యాకేజీలు తీసుకొని నోరు మూసుకున్నోళ్ళు, మా పల్లెకొచ్చి పోతరా మా బాధ చూసిపోతరా, మా పల్లెకొచ్చి పోతరా మా బాధ చూసిపోతరా. అరే ప్రశ్నించే గొంతులమని ప్రగల్భాలు బలికినోళ్ళు, ప్యాకేజీలు తీసుకొని నోరు మూసుకున్నోళ్ళు, మా పల్లెకొచ్చి మా వాడాకొచ్చి మా గల్లీకొచ్చి పోతరా మా బాధ చూసి పోతరా, మా వాడాకొచ్చి పోతరా మా గోడు విని పోతరా అంటూ మేధావులు అనుకునేటటువంటి ఎవరైతే ఉన్నారో, మేము ప్రజావాగ్గేయకారులము ప్రజా కళాకారులం అని ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళు ఒకవైపు రైతు బంధు కావచ్చు, ఒకవైపు లగచర్ల గిరిజన ఆడబిడ్డల్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కావచ్చు, ఒకవైపు ఖమ్మం కావచ్చు, ఒకవైపు హైదరాబాద్ కావచ్చు, ఇట్లా తెలంగాణ అంటేనే చాలా తక్కువ టైంలో ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అని ఒక పెద్ద వ్యతిరేకత కూడగట్టుకుందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.